నంబర్ సిస్టమ్ చాప్టర్లో నుంచి ఫ్యాక్టర్స్ అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. కారణాంకాలు మరియు కసాగు గసాబా. ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 power 4 into 3 power 5 into 5 cube. 2 power 4 into 3 power 5 into 5 power 3 లబ్ధంలో కారణాంకాల సంఖ్య ఎంత? మనకు ఫార్ములా ఏం తెలుసు? ఇఫ్ n is equals to a power p into b power q into c power r, then the factors of n is equals to p plus 1 into q plus 1 into r plus 1. అట్లనే ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 power 4 into 3 power 5 into 5 power 3 అంటే 4 plus 1 into 5 plus 1 into 3 plus 1. 5 into 6 into 4 120 వస్తుంది. కాబట్టి ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 power 4 into 3 power 5 into 5 cube 120. నెక్స్ట్ క్వశ్చన్. Question number 12. Which of the following numbers is the divisor of 49 power 15 minus 1? క్రింది సంఖ్యల్లో ఏది 49 power 15 మైనస్ 1 యొక్క విభాజకం? ఆప్షన్స్ 8, 6, 4, 10. మనకేం తెలుసు ఫార్ములా? a power n minus b power n is divisible by a plus b if n is even. n ఈవెన్ అయితే a power n minus b power n is divisible by a plus b. క్వశ్చన్ ఏంది? 49 power 15 minus 1. 49 ఎట్లా రాసుకోవచ్చు? 7 square power 15 అంటే 7 power 2 into 15 minus 1. 7 power 30 minus 1 power 30. 1 power ఎనీథింగ్ 1. ఇప్పుడు ఎట్లుంది? పవరు ఈవెన్ ఉంది. ఏ పవర్ ఈవెన్ మైనస్ బి పవర్ ఈవెన్. అప్పుడు దిస్ ఈజ్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి. అంటే 7 power 30 minus 1 power 30 is divisible by 7 plus 1, that is 8. ఆన్సర్ వచ్చేసి 8. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 6 power 25 plus 6 power 26 plus 6 power 27 plus 6 power 28 డివిజిబుల్ బై 6 power 25 plus 6 power 26 plus 6 power 27 plus 6 power 28 దేనితో భాగింపబడుతుంది? ఈ క్వశ్చన్లో నుంచి 6 power 25 కామన్ తీస్తే 6 power 25 into 1 plus 6 plus 6 square plus 6 cube వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 power 25 into 1 plus 6 plus 36 plus 216. యాడ్ చేస్తే 259 into 6 power 25 వస్తుంది. గివెన్ ఈక్వేషన్ ఈజ్ డివిజిబుల్ బై 259. ఆన్సర్ వచ్చేసి 259. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 14. The LCM of 96, 144 and n is 576. If their HCF is 48, then a possible value of n is 96, 144 మరియు nల కసాగు 576, గసాబా 48 అయితే nకు సాధ్యమయ్యే విలువ. ఎల్సిఎం ఇచ్చినాడు 576 అని ఇచ్చినాడు. ఎల్సిఎం 576 is equal to 2 power 6 into 3 power 2. ఇట్లా 96కి 2 power 5 into 3 power 144కి 2 power 4 into 3 square. ఇప్పుడు ఎల్సిఎంలో 2 power 6 ఉంది అంటే n వాల్యూకి కూడా 2 power 6 ఉండాల. ఎందుకంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే హైయెస్ట్ పవర్ ఉన్నదాన్ని తీసుకుంటాం. 2 power 6 హైయెస్ట్ పవర్ ఉన్నది ఇక్కడ 96కి లేదు, 144కి లేదు. సో ఎన్లో 2 power 6 ఉంటుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు 48, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అన్నిటికీ 48 మల్టిపుల్ ఉండాలి. ఇప్పుడు 96కి 48 into 2, 144కి 48 into 3 వస్తుంది. అట్లనే ఎన్కి కూడా 48 మల్టిపుల్ అవుతుంది. ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు 48 into సంథింగ్ అనమాట. 48 అంటే 2 power 4 into 3. ఇప్పుడు మనకి ఎన్లో ఏముండాలా? 2 power 6 ఉండాలా. అట్లనే ఇక్కడ ఒక టర్మ్ 3 కూడా ఉండాలి హెచ్సిఎఫ్ని బట్టి. ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ 48. 48లో 2 power 4 into 3 ఉంది కానీ 2 power 6 లేదు. సో ఎన్ 48 కాదు, 192 వేద్దాం. 192కి 2 power 6 into 3 power 1 వస్తుంది. మనకు కావాల్సిన 2 power 6 ఉంది, ఒక టర్మ్ 3 కూడా ఉంది. ఇదే ఆన్సర్. 192 is equals to 2 power 6 into 3 power 1 which is a multiple of HCF 48 and has 2 power 6. Therefore n is equals to 192.